నమస్తే. నా పేరు తన్నీరు శ్రీనివాసులు, ఏపీ 01 న్యూస్. మరి మీరు చూస్తున్నటువంటిది ఈ ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని లచ్చానపల్లి రోడ్డుకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి స్వస్థతశాలకు తూర్పున ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మధ్యలో చాలా ఏళ్ల క్రితం తవ్వినటువంటి ఒక పెద్ద బావి ఉంది, మరి మోటార్ రూమ్ ఉంది. అన్ని విధాలా ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా గుత్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడైతేనేమి, మున్సిపాలిటీకి అయిన తర్వాత కూడా ఈ యొక్క బావిలోని నీటి ట్యాంకర్ల ద్వారా పట్టణంలోని దాసరి వీధి, కొత్తూరు వీధి, మరికొన్ని ప్రాంతాలకు తరలించేవారు. కాలక్రమేణా వీటిని నిలుపుదల చేశారు. 170 కోట్లతో సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకి తోడుగా పీబీఎన్ఆర్ డ్యామ్ నుంచి నీటిని గుత్తి మున్సిపాలిటీకి తరలించేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రయత్నం చేస్తే 5 ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఈ యొక్క నీటి ప్రాజెక్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. కానీ మరి 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం కూడా పూర్తవుతోంది. కానీ నీటి పథకానికి మాత్రం మోక్షం లేదు. మెగా వాటర్ ప్రాజెక్టు సంబంధించి మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మించాల్సిన ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోవడంతో అతను ముల్లా సర్దేసుకొని వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మరి తాగునీటి కోసం ప్రస్తుతం గుత్తి మున్సిపాలిటీ దాదాపు 7 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. కానీ అధికార పార్టీ నీటి ట్యాంకర్లతో నీటిని ప్రజలకు సరఫరా చేస్తామంటూనే నీరు వనరులు ఉన్నటువంటి ప్రాంతాలని వదిలిపెట్టి క్రొత్త మార్గాల్ని అన్వేషించి అనేక చోట్ల నుంచి బోర్లు వేసి ఆ బోర్ల నీటిని తాగేకి పనికి రాకున్నా ఆ నీటిని మాత్రం పట్టణంలో అటు గుత్తి ఆర్ఎస్, చిట్నేపల్లి, సూర్సింగపల్లి అన్ని ప్రాంతాలకి రవాణా చేస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ హయాంలో 100 స్పాట్ డెలివరీ ట్యాంకులు నిర్మించారు. అందులో దాదాపు 20 నుంచి 30 ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. ఉన్నటువంటి దాంట్లో కొన్ని మోటార్లు మాయమైపోయినాయి, మరి కొన్ని నిరుపయోగం అయిపోయాయి. మరి పెట్రోల్ బంక్కి పరమేశ్వర పెట్రోల్ బంక్కి ఉత్తరం వైపున 2 బోర్లు ఉన్నాయి. ఒకటి పురాతనమైనటువంటి బోర్లో మోటార్ను తీసేశారు. నూతనంగా రిగ్గేసిన దాంట్లో స్పాట్ డెలివరీ ట్యాంకు అన్నీ పెట్టారు. కానీ నీళ్లు పడలేదనే నెపంతో దాన్ని కూడా నిరుపయోగంగా ఉంచేశారు. ఇలా గుత్తి పట్టణంలో అనేక చోట్ల వృధాగా బోర్లు ఉన్నాయి, నీరు లేవని ఇలా అంటున్నారు. మరి ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు నీటి ట్యాంకర్ల కోసం వినియోగిస్తూనే ఉన్నారు. కానీ వీటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బావి, దీనికి సంబంధించి నీరున్న దీన్ని ఉపయోగించుకోవడం లేదు. గుత్తి చెరువు కట్టకి పై భాగంలో గతంలో ఇక్కడ ఉన్నటువంటి బోర్ల నుంచి నీటిని తరలించేవాళ్ళు. ఆ తర్వాత దీన్ని కూడా వదిలేశారు. ఇలా కొత్తపేట నుంచి నీటిని సరఫరా చేసుకునేవారు, దాన్ని వదిలేశారు. ఇలా ఉండేటువంటి వనరులని ప్రక్కన పెట్టి ఇటీవల నూతనంగా దాదాపు 50 నుంచి 70 వరకు బోర్లు వేశారు. ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసేసి నీటి వినియోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గుత్తి ఆర్ఎస్ మార్గం, జగనన్న కాలనీ నేమ్తాబాదు, జగనన్న కాలనీ లచ్చనపల్లి రోడ్డు, జగనన్న కాలనీ నుంచి ముందుకు వస్తే మన ఈ స్వతశాల ప్రక్కన కూడా బోర్లు వేసి అక్కడి నుంచి నీటి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినా కానీ ప్రజలకు తక్కువగానే వస్తున్నాయి. మంచినీరు నెలకోసారి వస్తుంది, సత్యసాయి నీరు, అది కంటికి కన్న నీళ్లు వస్తుంది. కానీ నీటి సరఫరా సక్రమంగా ఉంచడం లేదు. ఎక్కడ చూసినా పైప్ లైన్లు లీకేజ్ ఉంటున్నాయి. అనంతపురం రెడ్డిలో ఒక పెట్రోల్ బంక్ ప్రక్కన ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఎప్పటికీ శాశ్వతంగా గుంతల్లో నీరు ఉంటుంది. అంటే లీకేజ్ కొనసాగుతోంది. శాశ్వత ప్రాతిపదికన మాత్రం నీటిని అరికట్టడానికి
చర్యలు తీసుకోలేకపోతున్నారు. మిడుతూరు నుంచి చాలా చోట్ల లీకేజ్ అవుతున్నా మాత్రం అధికారులు మాత్రం చర్యలు శూన్యమైపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మరి నీరునంతా కొనుక్కోవాలనేటువంటి పరిస్థితుల్లో గుత్తి మున్సిపాలిటీలో గతంలో లేనటువంటివి మినరల్ వాటర్ స్కీమ్స్ అనేకంగా తయారైపోయాయి. గతంలో ఒక బిందె నీటిని 5 రూపాయల కంటే ఈరోజు 10 రూపాయలు, 25 లీటర్లు డబ్బా క్యాన్కి 12 రూపాయల నుంచి 15 రూపాయలు కూడా వారు ఇప్పుడు తీసుకుంటున్నారు. వీటిని అరికట్టడంలో మరి అధికారులు విఫలం అవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు అయిపోయాయి. 1, 2 ఐఏఎస్ఎక్స్ కంపెనీకి తప్ప మిగతా దానికి ఏ దానికి కూడా లైసెన్స్ లేవు, ఐఎస్ఐ అనుమతులు లేవు, ఏమీ లేవు. ఒకసారి మున్సిపల్ చైర్మన్తో పాటు కమిషనర్ మీటింగ్ పెట్టి వారికి హెచ్చరికలు చేసిన ఇవి చోటివాని ముందు శంకు నట్లనే ఉన్నాయి. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా హయాంలో పాత గ్రామ పంచాయతీ ఎదురుగా ఒక ప్లాంటు, సూరసింగనపల్లిలో ఒక ప్లాంటు, మండలంలో మరికొన్ని ప్లాంట్లు కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద కొన్ని లక్షలు వ్యయం చేసి నిర్మిస్తే ఆ ప్లాంట్లను స్థానికేతరులు స్వాధీనం చేసుకొని వినియోగించుకుంటున్నారు. వాటిపై నిర్వహణ కూడా స్థానిక మున్సిపల్ అధికారులకు కానీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కానీ లేకపోవడంతో అధికారులు చేతులు ఎత్తేశారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం వల్ల ప్రజల యొక్క భావన మంచినీరు ఉచితంగా రావడం లేదు అనేటువంటి భావనలో ప్రజలు విలువిలలాడిపోతుంటే అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారు. సమావేశాల్లో కౌన్సిలర్లు ఎంతగా వాదించడం కానీ ప్రయోజనం లేదు. తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మేము వార్డుల్లో కేసి మా ముఖాలు చూపించాలంటే చూపించలేకపోతున్నాం మహాప్రభో అని మొత్తుకున్న వీళ్ళ మాటలు వినడం లేదు. చివరకు గుత్తి చెరువు ఎండిపోయినా నీరు వదిలిన పాపాన పోలేదు. కొన్ని రోజులు వదిలినా ఆ నీరు ఉత్తరం వైపుకు వెళ్ళిపోయి నిలబడిపోవడం వల్ల చెరువు గట్టుకు నీరు లేకపోవడం వల్ల గృహాలలో ఏర్పాటు చేసుకునేటువంటి బోర్లు కూడా పాతాళానికి పోయాయి. బోర్లలో నీరు లేకపోతుంది. స్పాట్ డెలివరీ ట్యాంకులు పెట్టుకునేటువంటి వాటికి మాత్రం నీరు అడపాదడప వస్తుంది. కానీ మినరల్ ట్యాంకులు మెయింటైన్ చేస్తున్నటువంటి మినరల్ ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నటువంటి వారు మాత్రం 500 నుంచి 600, 700 డ్రిల్లింగ్ చేయడం వల్ల వారు నీటిని పగలు రాత్రి పంపింగ్ చేసుకొని భూగర్భ జలాలని వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా గుత్తి మున్సిపాలిటీ సర్వనాశనం అయిపోతుంది. కానీ ప్రజల తాగడానికి నీరు లేక అల్లాడుతున్నామనే కానీ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని మా గోడు ఎవరు వింటారని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చినా ప్రయోజనం లేదు, ఏమి చేసినా ప్రయోజనం లేదు, మా గోడు వినేది ఎవరని చెప్పి కనీసము బిందెలు తీసుకొని మున్సిపాలిటీకి వెళ్ళినా పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. కానీ వారి సమస్య తీరడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. మరి దేవుడా దిక్కు నీవే అని చెప్పి ఇటీవల ఒకరు అన్నారు. వారు మనకి చెప్పడం కూడా పేరు. మరి మంచినీరు ఇప్పటికైనా కానీ కల్పించే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.